హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గులాబీ పువ్వుల రెసిపీ ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మేము కొలతలు అంచనా కింద వేసాం, ఇంట్లో పిండి ఎంత ఉందో అనేసి అది చేసేసాం. కాకపోతే కేజీ మైదా తీసుకుని 1/2 కేజీ వరిపిండి పడుద్ది ఫ్రెండ్స్. దానికి షుగర్ ఎంత సరిపడగా దాన్ని మీరు వేసుకోవచ్చు. మేము ఈరోజు పిల్లల కోసమని ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందులో కొంచెం గీ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మేము యాడ్ చేసాం. మా అమ్మ మా అమ్మ దాన్ని ఫుల్ మిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్. నన్ను చేయమంది, నాకు చేతులు నొప్పి వస్తే నేను చేయాలా, నువ్వే చేయమ్మా అంటే చూడండి ఫ్రెండ్స్, అలా రెసిపీ అలా రెడీ అయింది. రెడీ అయిన తర్వాత 1 అవర్ నానితే బాగుంటుంది. ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుని అవి రెండు ముందు బాగా కాలాలి ఫ్రెండ్స్. ఉన్నాయి కదా గులాబీ పువ్వులు ఐటమ్స్, ఆ రెండు ఫుల్ నూనెలో బాగా మరగాలి ఫ్రెండ్స్. మరిగిన తర్వాత అది పిండిలో ఎలా ముంచి మళ్ళీ వేస్తే ఆటోమేటిక్గా విడిపోద్ది ఫ్రెండ్స్. అది విడిపోయి 1 by 1 అలా మా అమ్మ నేను కూర్చొని చేసుకున్నాం ఫ్రెండ్స్. పిల్లలు బయట ఆడుకుంటున్నారు, వాళ్ళు కూడా అల్లరి చేస్తున్నారని వాళ్ళని బయటకు అలా పక్క పాప ఆడేస్తుంటే పంపించేసి మేము ఇలా ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ పిల్లల కోసం. పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. స్నాక్స్లో కూడా వేయడానికి బాగుంటాయి. లాస్ట్ ఫైనల్గా ఎలా వచ్చినాయి ఫ్రెండ్స్, షేప్ అది బాగానే వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.